ఓహో, తమరి పనేనా ఇదంతా? చంద్ర, నేను చెప్పాను కదా, శ్రీ గురుమూర్తి అని పెద్ద పోలీస్ ఆఫీసర్. సాక్షాత్తు ఇతనే. నా గురించి బాగా తెలుసే. అయ్యో, శ్రీ గురుమూర్తి గురించి తెలియని వాళ్ళెవరుంటారు? కొడుకును సైన్యంలో చేర్పించాలన్న మోజుతో మార్కెట్లో కూలీగా చేసి చదివించిన ఓ తండ్రికి బిడ్డవి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నిజాయితీగా ఎక్కువ కూడబెట్టలేనని అడ్డదారుల్లో అవినీతి పరులను ఆశ్రయించి వాళ్ల సహాయంతో పెరిగినవే కదా నీ కాకి డ్రెస్ మీదున్న ఈ నక్షత్రాలు. మంచి పనులు చేయడానికి ఏనాడు ముందుకు రాని నువ్వు ఏం దొరుకుతుందని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఎవరి మెప్పు కోసం ఏం మాట్లాడుతున్నావు తెలుసా? తెలిసిందే మాట్లాడతాను. తెలియకుండా మాట్లాడి వీరభద్ర. మాట ఇస్తే చేసి చూపిస్తాను. వెళ్ళిక్కడి నుంచి. చెప్పడానికి నువ్వెవడవా? వీరభద్రుణ్ణి. దక్షయజ్ఞంలో అగ్ని ప్రవేశం చేసిన సతీ వియోగంతో బాధపడుతూ ఆ మహాదేవుడు విసిరిన జటాజుటం నుంచి అవతరించి అక్రమాలను దుష్టుల్ని చూసి ఆగ్రహించిన వీరభద్రుణ్ణి. ఇదిగో వీళ్ళు నా భూతగణాలు. ముందు వెనక ఆలోచించరు. తప్పు చేసిన వాడైనా నా అభయం కోరి వస్తే ప్రాణాలిచ్చైనా రక్షిస్తాను. వీడి గొప్పలు వినడానిక మనం వచ్చింది? వినక తప్పదు. కారణం చెప్పేది వీరభద్రుడు. నీ కాలి కిందున్న భూమి ఇప్పుడు నా సంరక్షణలో ఉంది. మీరు తన్ని తరిమేసిన వాళ్ళు కోరింది నా ఆశ్రయాన్ని. మీరు చేసిన తప్పుకి బలయ్యింది తరతరాలుగా పేదరికం అనుభవిస్తున్న నిర్భాగ్యులు. బాగోగులు చూసుకోవడానికి నువ్వెవడరా? మా ఎస్టేట్ లో కాలు పెట్టి మాకే నీతులు చెప్తున్నావా? గుర్రప్ప కరుణాకర్ భూస్వామిని ఎదిరిస్తావా? తప్పు చేసిన వాడు భూస్వామా పేదవాడా అని నేను ఆలోచించను. నరికి పోగులు పెడతాను. వీడి కోసం చెయ్యెత్తితే విరిచేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకోసారి ఇక్కడ కాలు పెడితే చంపేస్తాను. ఇదిగో మీరు కాల్చేసిన స్వప్నం కాలి నుస్సయింది. నొసట దిద్దుకోను మనసు రాకుంటే నీళ్లలో రంగరించి వీడితో తాగించు.